రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అందించిన నేతన్నకు 25,000 ఆర్థిక సహాయంలో అధికారిక పార్టీ నేతలు చేనేత కార్మికుల దగ్గర మామూలు వసూలు చేశారని చేనేత కార్మికుల సంఘం నాయకులు కాకినాడ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై తుని నియోజకవర్గంలో మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆరోపణలు తేటతెల్లమైనవి. అకౌంట్లో నీకైక 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేస్తే అందులో మీరు ఓటాలు తీసేసుకుంటున్నారు, మీ కార్యకర్తలు డబ్బులు తెప్పించేస్తున్నారు, పేదల డబ్బులు తీసేసుకుంటున్నారు, మీ నోటీసులో పెడదామని మాట్లాడేది తప్పించి మీరు దాడి చేస్తారంటే నేనేం చేయగలను? ఇది కూడా చూసుకోండి ఒకసారి. 6,000 రూపాయలు 138 మంది పైడికొండలో సుమారు 8,28,000 రూపాయలు వసూలు చేసి అందులో అత్యధిక భాగం మీకు బహుమతులు ఇచ్చారు. ఏం బహుమతులు నిన్న మొన్న ఇచ్చినట్టుకున్నారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీరే ఒకసారి పిలిచి దెబ్బలాడండి వాళ్ళని. మీరు తెలుసుకుంటారని మీకు తెలియజేస్తున్నాను తప్పించి నాకు వేరే ఉద్దేశం ఉంటే మిమ్మల్ని అల్లరి చేసి పాడేద్దాం. అయితే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి 24,000 సాయం అందించగా 2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం 25,000 ఇస్తామని హామీ ఇచ్చింది. తుని నియోజకవర్గానికి చెందిన చేనేత కార్మికుల నుంచి 5,000 నుంచి 10,000 వరకు వసూలు చేశారని ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమైక్య కన్వీనర్ పంపన రామకృష్ణ మీడియా సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తున్నట్టు తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి చేనేత కార్మికులు, చేనేత కళాకారులకి మరి 2024 ఎలక్షన్ ముందు మరి కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుడికి 24,000 కాదు 1,000 రూపాయలు ఎక్స్ట్రా వేసి 25,000 రూపాయలు నేతన్న సేవ అనే పథకం ద్వారా మరి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఫస్ట్ సంవత్సరం అయితే నేతన్న సేవ చేనేత కార్మికుడికి అయితే పడలేదు, జమ కాలేదు. అంటే ఒకటైతే మేమైతే ఒకటి అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆగస్టు 7వ తారీఖున మరి నేతన్న సేవ ప్రతి చేనేత కార్మికుడికి, ప్రతి మగ్గం ఉన్న చేనేత కార్మికుడికి కూడా 25,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి ఆగస్టు 7వ తారీఖున చేనేత దినోత్సవం, జాతీయ చేనేత దినోత్సవం రోజున ఆయన మరి అకౌంట్ లో వేయడం జరిగింది. 100కి ఒక 60-70% అయితే నేతన్న సేవ అందరికీ పడ్డాయి. కానీ ఇందులో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ప్రతి మగ్గం ఉన్న చేనేత కార్మికుడి దగ్గర మినిమం 3,000 దగ్గర నుంచి 5,000, 6,000, 10,000 కూడా మరి ఏడీ ఆఫీస్ దగ్గర నుంచి ఒక డిఓ అక్కడ ప్రతి గ్రామంలో 2 గ్రామాల్లో ఒక ఏజెంట్ ని పెట్టుకొని ప్రతి చేనేత కార్మికుడి దగ్గర నుంచి కూడా డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని అని మరి మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. కొన్ని ఫోన్ పేలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాం. ఎందుకంటే ఏ రోజు ప్రతి రోజు కూడా పని చేయకపోతే గడవలేని చేనేత కార్మికులు పడుతున్న మరి ఈ పథకం ద్వారా పడుతున్న అమౌంట్లో కూడా మరి ఇంత దుర్మార్గమైన పని ఏదైనా ఉందా అని ఈ రోజు మరి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తుని, తొండంగి, కోటనందూరు మండలాలకు చెందిన చేనేత కళాకారులతో కలిసి పంపన రామకృష్ణ కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కు వినతి పత్రం సమర్పించారు. నేతన్నల సేవలో పథకం ద్వారా అర్హులైన చేనేత కార్మికులకు ప్రభుత్వం 25,000 ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. అయితే పథకానికి అన్ని విధాల అర్హత ఉన్న కొంతమంది చేనేత కార్మికుల నుంచి 5,000 నుంచి 10,000 వరకు డబ్బులు వసూలు చేసినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు చేనేత కులాలకు చెందిన వారై చేనేత వృత్తిలో కొనసాగుతున్నప్పటికీ అర్హత ఉన్న కొంతమందిని లబ్ధిదారులుగా గుర్తించకుండా 25,000 సాయం అందకుండా చేశారని తెలిపారు. ఈ సమస్య కాకినాడ జిల్లాకే పరిమితం కాకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక, గుర్తింపులో అక్రమాలు జరుగుతున్నట్లు చేనేత కళాకారులు తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, తప్పిదాల నిర్ధారణ అయితే సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే చేనేత కార్మికుల నుంచి వసూలు చేసిన మొత్తాలను తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, చేనేత శాఖ మంత్రి సవితతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చేనేత శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, చేనేత కమిషనర్లకు కూడా వినతి పత్రం నకలు పంపినట్లు తెలిపారు. నేతన్నల కోసం ప్రభుత్వం అందించే 25,000 సాయం పూర్తిగా వారి కుటుంబానికి ఉపయోగపడాలి. సాయం పేరుతో
వసూలు జరిగితే వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.